హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో వచ్చేసి టేస్టీ చికెన్ సూప్ ఎలా చేయాలి, అది కూడా చికెన్ బోన్స్ సూప్ అండి. ఈ చల్లటి వెదర్లో ఇలా వేడివేడిగా పిల్లలకి ఇచ్చామా, కోల్డ్ కాఫ్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తినరు కాబట్టి ఇలా సూప్ చేసిస్తే చాలా బాగా తాగేస్తారండి. అండ్ ఇన్స్టంట్ ఇమ్యూనిటీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే ఒక్కొక్కటి వేసుకున్నాను మసాలాలో, చూసారు కదా. ధనియాలు ఒక హాఫ్ స్పూను, మిరియాలు ఒక 10 వరకు అలా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆనియన్ హాఫే వేసుకున్నాను నేను. సో పావు కిలో బోన్స్కి క్వాంటిటీ అండి. సో నెక్స్ట్ చిన్న పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లిపాయ, కొంచెం అల్లము, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఇవి ఖచ్చితంగా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి లేకుండా అంటే ఆకుకూరలు లేకుండా కూడా నార్మల్గా మసాలాతో చేసుకోవచ్చు, బట్ కొంచెం కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. లేదు మొత్తం నెయ్యితోనే చేయాలనుకుంటే ఒక 3 స్పూన్స్ అలా వేసుకొని, బగారాకు ఆల్రెడీ మనం అందులో మసాలాలు వేసాం కాబట్టి ఇందులో స్పెషల్గా నేనేం వేసుకోలే. ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది కొద్దిగా మగ్గుతున్న తర్వాతకి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ బోన్స్ అండి. ఇది వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అంటే పావు కిలో వరకు ఉంటాయి. సో బోన్స్ అయితే ఇందులో నుంచి రసం బాగా వచ్చేస్తుంది. నార్మల్గా ఫ్లెష్ కన్నా బోన్స్లో నుంచి రసం ఎక్కువగా వస్తుంది, అది మంచిది కూడా. సో మిన్నికి కొంచెం మా బాబుకి హెల్త్ బాగాలేదు, అందుకే ఈ విధంగా సూప్ లాగా చేసి ఇవ్వమన్నారండి డాక్టరు. అసలు ఇప్పుడు వర్షాకాలము కదా, పిల్లలకు కూడా ఇలా అప్పుడప్పుడు సూప్ వీక్లీ 2 టైమ్స్ అలా డిఫరెంట్ సూప్స్ ఇచ్చేస్తే ఇన్స్టాంట్గా వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ వస్తుందండి. ఫుడ్ తిననప్పుడు, కోల్డ్ అయినా, కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినప్పుడు కాదులేండి. సో కోల్డ్ కాఫ్ ఎక్స్పెషల్ మా మినుకు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే డాక్టర్ ప్రిఫర్ చేశారండి వీక్లీ 2-3 టైమ్స్ సూప్ తినమని. అందుకని ఈరోజు అయితే చికెన్ సూప్ చేశాను. నెక్స్ట్ కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుకొని, చిన్న టొమాటో వేసి, చికెన్లో ఉన్నంత వాటర్ అంతా బయటికి వచ్చి ఇలా థిక్ కావాలి, అంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకున్నానండి. అలానే మన కుక్కర్లో పెడితే కొంచెం స్మెల్ వస్తుంది, నీచు స్మెల్. అందుకే మంచిగా నేను ఆయిల్లోనే మగ్గించుకున్నాను. ఇందాక మిక్సీ పట్టేసుకుంది కూడా వేసుకున్నాను. సో డైరెక్ట్గా కూడా అన్నీ వేసి అంటే కుక్కర్ పెట్టేసేయచ్చు, బట్ కొంచెం నీచు స్మెల్ రాకుండా ఈ విధంగా ఆయిల్లోనే కుక్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోండి, ఒక 2-3 గ్లాస్ వాటర్ వేసి అంతా సరిపోయిందా సాల్ట్ అని చూసుకొని, నేనైతే ఒక 5-6 విజిల్స్ వేసాను. ఈ 5-6 విజిల్కి బోన్స్లో ఉన్న ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. బోన్స్ తినాలనిపిస్తే ఇవ్వండి, బట్ ఇంకా వాళ్ళు తినకపోయినా తీసేయచ్చు. నేనైతే ఇంకా ఈ విధంగా ఒక 6 విజిల్స్ వేసుకున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. బోన్స్ కూడా చాలా సాఫ్ట్గా అయింది, బట్ ఇంకా మెన్ను తినలేదులేండి. ఓన్లీ సూప్ ఒకటే తాగేశాడు. మనకి ఇన్స్టంట్గా ఎనర్జీ రావాలి పిల్లలకంటే డిఫరెంట్ సూప్స్ ఉండాలి. నేను ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ సూప్స్ మా మిన్ను బాబు సెట్ అయ్యేంత వరకు షేర్ చేసుకుంటాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా స్టైల్లో చికెన్ సూప్ చేసి చూడండి. పిల్లలైతే మంచిగా, అంటే ఎక్కువ స్పైసీగా ఉండకుండా మైల్డ్గా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పీసెస్ పక్కన పెట్టేసి ఓన్లీ సూప్ ఇచ్చేయండి. వాళ్ళ ఇంట్రెస్ట్. మా మిన్ను అయితే తినలేదు, ఓన్లీ సూపే తాగేశాడండి. పర్లే మంచిగా అంటే ఇక్కడ 1/2 కప్ వరకు అయితే తాగేశాడు. తనకు హెల్త్ అస్సలు బాగాలేదు, ఇది తాగినా కూడా ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి.